చేస్తే లేదు. చిన్న సినిమాలకి టికెట్ల రేట్ కొంత ఎఫెక్ట్ పడుతుంది. పెద్ద సినిమాల కంటే కొంత ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ చిన్న సినిమాలు ఏంటంటే కొన్ని తక్కువ థియేటర్లో రిలీజ్ చేసుకుంటారు. కానీ టికెట్ రేట్ చూసుకుంటే సేమ్ అలాగే ఉంటుంది కదా. దీనివల్ల ఇటు నిర్మాతకి ఇటు ఎగ్జిబిటర్కి అందరికీ నష్టమే కదా. మేము చాలా క్లియర్గా చెప్తున్నాం నిర్మాత గారికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా థియేటర్లో ఉంది ₹100 ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రన్నింగ్ టికెట్ రేటు. ఏదైనా కొత్త సినిమా రాగానే 175, 150 చేస్తూ అది చేయకండి, దయచేసి ఫిక్స్ చేద్దాం. మరీ బిగ్ బడ్జెట్ వచ్చినప్పుడు మాత్రమే పెంచండి. ఇప్పుడు మన సైంధవ వెంకటేష్ బాబు సినిమా వచ్చింది, నిన్నటిదాకా ₹100 టికెట్ ఒక్కసారి 170 చేయడం వల్ల ఆడియన్స్ కూడా బాగా తగ్గిపోయారు. అది వాళ్ళకి గమనించాలి వాళ్ళు కూడా. నేనేమంటున్నా అంటే పూర్వం నుంచి షోలే సినిమా వచ్చినా, బాలరంగం సినిమా వచ్చినా కూడా ఆ ₹100 టికెట్ అనేది ఫిక్స్ అయి ఉండేది. 10 లక్షల మంది చూసే బదులు 50 లక్షల మంది చూస్తారు. అట్లా ఆదాయం రావాలి. కానీ ఒకటిగానే పిక్చర్ మీద పెట్టినామని చెప్పి 100-200 చేసేస్తే ప్రేక్షకుడు ఇబ్బంది పడుతున్నాడు, ఆడియన్స్ కూడా పడిపోతున్నారు డే బై డే. అంటే ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో అవి తెలంగాణ ఎగ్జిబిటర్ అసోసియేషన్స్ వారికి పరిమితమైనవి. అది తెలంగాణ ఫిలిం ఛాంబరు, ఆ తర్వాత తెలుగు ఫిలిం ఛాంబరు. ఎందుకంటే మొత్తం కేవలం ఈ తెలంగాణ వారికే ఉంది, అది కూడా నైజాం వారికే ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ రెండు అసోసియేషన్లు కూడా యాక్సెప్ట్ చేస్తాయి అనుకుంటున్నారా? ఇప్పుడు తెలంగాణ ఫిలిం ఛాంబర్లో మీకు చెప్పాల్సింది ఏంటంటే ఫ్రెండ్లీగా ఇక్కడ అధ్యక్షుడు గారు మా దగ్గర సభ్యుడు సైన్ చేశాడు, ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ గారు సభ్యుడు సైన్ చేశాడు, ఇంకో వైస్ ప్రెసిడెంట్ గారు సభ్యుడు సైన్ చేశారు, ఇక్కడ సెక్రటరీ గారు కూడా సభ్యుడు సైన్ చేశాడు. అంటే ఇంపార్టెంట్ ఉన్న ప్రైమ్ 4 సైన్ చేశారు. అట్లా కాక ఒక 3-4 ఈసీ మెంబర్ కూడా సైన్ చేశారు. ఇది ఇంటర్నల్గా వాళ్ళ థియేటర్ యజమానులు కాబట్టి మా దగ్గర కూడా పాల్గొంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబ్యూటరు, ప్రొడ్యూసరు, స్టూడియో ఓనర్స్ 4 ఉంటాం. ఈ ఛాంబర్ నుంచి నిర్ణయం కావాలంటే ఈ 4 సెక్టర్ల ఆమోదం పొందాలి. ఇక్కడ ఈ 4 సెక్టర్ల ఆమోదం పొందలేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏం డిసిషన్ తీసుకోరు. మేము ఇచ్చిన లెటర్ని ఎండార్ చేసి ప్రొడ్యూసర్ కౌన్సిల్కు తెలుగు ఫిలిం ఛాంబర్కి పంపుతా అని చెప్పి మాకు శ్రీధర్ వైస్ ప్రెసిడెంట్ గారు హామీ ఇచ్చారు. అది వీళ్ళెంతో ఇవ్వాలి కానీ రేపు కానీ పంపుతారు వారికి. ఈ పంపకుండా ఆల్రెడీ వాట్సాప్లో అనఫిషియల్గా వెళ్ళిపోయింది. ఇక ఇది డిమాండ్ అండ్ సప్లై అనేది క్లియర్ కట్గా రేపు నాకు సినిమా వేసినప్పుడు నేను సార్ నా వల్ల కాదు, ఇప్పుడు ఏంటంటే ఎవరో ఒకరి మీద భారం వేయకుండా మా అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది, అందరం నష్టపోతున్నాం, దయచేసి ఈ పద్ధతిలో వేయండి సార్, మన ఇద్దరం హ్యాపీగా ఉంటామని చెప్పి కోరుకుంటాం. ఒకవేళ ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? నా థియేటర్ బంద్ ఉంటుంది, వారి సినిమా పడదు, నా థియేటర్లో పడదు. పక్క ఓనర్లు కూడా 4 ఐక్యంగా ఉంటే ఆ సెంటర్లో పడదు. ఇది ఎప్పటి నుంచి అనుకుంటున్నారు? ఇది జూలై 1 నుంచి.